ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా మేము ఈ 2 ఏళ్లలో ఏవైతే అభివృద్ధి చేశామో, ఈ 2 ఏళ్లలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో, ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చాం, ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే కార్యక్రమం ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో గత 30-40 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే డంపింగ్ యార్డ్, ముఖ్యంగా డంపింగ్ యార్డ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యి వచ్చింది. అంటే 30-40 ఏళ్ళ నుంచి అక్కడ హైవే పక్కనే ఉండేది. ఒకప్పుడు అది అనంతపూర్కి అవుట్స్కట్స్లో ఉండేది, కానీ సిటీ విస్తరించడం వల్ల అది ఆల్మోస్ట్ ఆల్ సిటీ మధ్యలో పడిపోయింది. దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నాం. దానికి దాదాపు గత ప్రభుత్వం ఓవరాల్గా స్టేట్ మీద 1,50,00,000 టన్నులు పెండింగ్ పెట్టిపోతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే సిటీలు అన్నీ క్లీన్గా ఉండాలని దీంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఎక్కడైతే డంపులు ఉన్నాయో అవన్నీ దాదాపు 80% ఈరోజు క్లీన్ చేయించడం జరిగింది. అక్కడక్కడ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కానీ వచ్చే అక్టోబర్ 2వ తేదీ కల్లా మొత్తం కంప్లీట్ చేసి మన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అక్కడ ఒకటి ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మించబోతున్నాం. అంటే ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లియర్ అయిపోయి ఇంకా డంప్ అనేది అక్కడ ఏర్పడదు. ఇట్లాంటివి అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోనే అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఓన్లీ మౌలిక సదుపాయాల కోసం డ్రైన్లు అయితేమి, అలాగే రోడ్లు అయితేమి 200 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో దగ్గర మన కూటమి ప్రభుత్వం అనంతపురం అర్బన్లో ఒకటి దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టడం సంక్షేమ కార్యక్రమాలకైతే ఏమి. అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ బాగా ఈ 2 ఏళ్ల కాలంలో బాగా డెవలప్ చేశాం మేము. మా అర్బన్లో అయితే ఏవైతే ఫస్ట్ 25-30 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి, రోడ్లు అయితే ఏమి, డ్రైన్లు అయితే ఇలాంటివి ప్రామాణికంగా తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా వచ్చే కాలంలో స్మార్ట్ స్ట్రీట్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం ఇక్కడ అనంతపూర్లో. అలాగే నడుము వంక మరో వంకలు కానీ ప్రొడక్షన్ వాల్ కానీ నిర్మాణం చేయబోతున్నాం. అలాగే డంపింగ్ యార్డ్ పూర్తయిన తర్వాత అక్కడ ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా అక్కడ ఒక పార్క్ కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నాం. అంటే పవర్ సేవింగ్ సోలార్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే హౌసింగ్, అంటే గతంలో టిట్కో హౌసెస్ ఇచ్చారు, అలాగే 1 సెంటు స్థలం ఇచ్చారు, అవన్నీ అలాగే పెండింగ్ పడిపోయినాయి. అవి కానీ ఈ వచ్చే డిసెంబర్ కల్లా హౌసింగ్ టిట్కో హౌసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి జరుగుతుంది. ఇవే కాకుండా వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకి కమ్యూనిటీ భవన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కమ్యూనిటీ భవన్లు కానీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ముఖ్యంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో కొత్త పెన్షన్లు కానీ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ డివిజన్లో ఈరోజు మేము పర్యటించిన డివిజన్లో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఈ డివిజన్లో ఒకటే ఖర్చులు పెట్టడం జరిగింది. రోడ్లకైతే ఏమి, డ్రైన్లకైతే ఏమి. అలాగే ముస్లిం మైనార్టీలకి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక కమిటీ హాల్ కానీ ఇక్కడ నిర్మించడం జరిగింది. త్వరలో కానీ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఒక ప్రణాళికగా రూపొందించుకొని మొత్తం కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డ్రైన్లు అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో ఎక్కడ కానీ ఒక డ్రైన్ కట్టించలేదు, ఒక సీసీ రోడ్ ఎక్కడ కానీ లేదు, ఒక తార్ రోడ్ ఎక్కడ కానీ లేదు 5 ఏళ్లలో. కేవలం గత ప్రభుత్వం బటన్లు నొక్కుంటా ప్రజలను మబ్బు పెట్టి ఇచ్చేసింది. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే ఓన్లీ మౌలిక సదుపాయాల కోసమే 200 కోట్ల రూపాయలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. అంటే మీరు చూశారు, 80 ఫీట్ రోడ్ అయితే మీ రుద్రంపూర్ రోడ్ అయితే మీ తర్వాత సప్తగిరి సర్కిల్ రోడ్ అయితే ఇవన్నీ మొత్తం శాంతినగర్ రోడ్ ఇవన్నీ దాదాపు 10-15 ఏళ్ళు అసలు పట్టించుకోలేదు. గత 5 ఏళ్ళు అసలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ మీకు చెప్పిన నా దృష్టికి వచ్చాయి. ఇంకా అక్కడక్కడ చేయాల్సినవి ఉన్నాయి, అవి కానీ కంప్లీట్ చేస్తాం.